సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా పాప ఆచూకీ ఏంటి అన్న దానిపైన 1% కూడా ఎక్కడ ఆనవాళ్ళు దొరకట్లేదు అన్నది మనం చూస్తూ ఉన్నాము. అసలు ఆ ముగ్గురు పిల్లలు చెప్పేది నిజమా కాదా అన్న వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. సో ఇటువంటి కథనాలు కంటిన్యూస్గా మనం వింటూనే ఉన్నాము. చిన్న పిల్లలు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు. వారం మించి తల్లిదండ్రులకి కూతురు కనిపించకుండా పోయింది. అసలు ఎక్కడుంది ఏంటి అని ప్రభుత్వాలు కూడా బయటికి ఇంతవరకు తీసుకురాలని పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసలు ఎవరు చేశారు, ఏం జరిగిందన్న దానిపైన పూర్తి దర్యాప్తు ఏంటన్న విషయంపైన ఇంకొక కొలిక్కి రాలేదు. ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు స్కూల్స్కి పంపించే ప్రతి పేరెంట్కి కూడా ఈ భయం స్టార్ట్ అయిపోయింది సార్. ఎందుకంటే టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఈ పాప న్యూసే మనం వింటూ ఉన్నాము. అసలు చంపేశారా, ఎక్కడైనా పూడ్చిపెట్టారా, మాయం చేశారా, పంపించేశారన్న దానిపైన కూడా అసలు ఎటువంటి ఆన్సర్ లేదు మనకి. ఏ విధంగా చూడాలి? స్కూల్స్కి పంపించే పిల్లల దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఇంట్లో ఉండే ఆడపిల్లల వరకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లను చేస్తే మంచిది అంటారు? ఒక ఎడ్యుకేషనల్ అనలిస్ట్గా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఈ కేసు ఏదైతే జరిగినటువంటి కేసు అందరికీ కూడా కళ్ళు తెరిపించేటువంటి కేసు అండి. ఇది ఎవరో ఒకరికి జరిగింది అనేటువంటి కోణంలో ఏమాత్రం చూడకూడదండి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో చిన్ని అమ్మాయి, అంతేకాకుండా ఎవరైతే నిందితులని చెప్తున్నారో వాళ్ళు కూడా మైనర్స్, చాలా చిన్న పిల్లలు, 15 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు. అలాంటి పిల్లలు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు అంటే నేను అసలు నమ్మలేనటువంటి పరిస్థితి అండి. సో ఇక ఈ అంశంలోకి వెళ్ళినప్పుడు ఆదివారం పూట భోజనం చేసి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి ఆడుకుంటానని పార్కుకి వెళ్ళిన తర్వాత 2-3 గంటలు కూడా రాకపోతే పేరెంట్స్ ఇక్కడ అక్కడ వెతుకుతూ రాత్రి 8 వరకు ఎంతో బాధతో వెతుకుతూ వెళ్ళినటువంటి పేరెంట్స్కి అప్పటికీ జాడ తెలియకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీసుల నుంచి ఒక కబర్ వచ్చి మీ అమ్మాయి చనిపోయింది, పలానా చోట ఎవరో పడేశారట, ఆ కాలంలో పడేశారంటని చెప్తే ఏ తల్లిదండ్రుల హృదయం అని ఎట్లా ఉంటుందండి? జనరల్గా పిల్లల విషయంలో కొన్ని సందర్భాల్లో తప్పిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు తప్పిపోయినటువంటి పాప రేపు వస్తుంది అనేటువంటిది ఆ ఆశ ఉంటుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుందని. అలాంటిది ఒక అమ్మాయి చనిపోయింది అనేటువంటిది ఒక అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అయితే మరొక దారుణమైనటువంటి విషయం, నిండా 12 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఒక్కడో ఒక చోట అనేటువంటిది మరింత అసలు తట్టుకోలేనటువంటి అంశం. ఇక మూడో అంశం జనరల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఈ అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి పిల్లలు 8వ తరగతి అంటే కనీసం 15 సంవత్సరాలు లేనటువంటి 3 పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి వార్తలు అసలు సమాజాన్ని పట్టు కుదిపేస్తున్నటువంటి అంశం అండి. ఇది చిన్న ఆసామాసి విషయంగా తీసుకోకూడదు, పొరపాటును కూడా అనుకోకూడదు, ఎవరికొకరు జరిగింది అనేటువంటిది కాదు ఇది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి, పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి ఒక బాధాకరమైనటువంటి విషయం, నా అమ్మాయిని నేను స్కూల్కి పంపిన తర్వాత అమ్మాయి తిరిగి వస్తుందా రాదా, మా అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి బయట షాపుకి పంపిన తర్వాత తిరిగి వస్తుందో రాదో అనేటువంటి అనుమానంతో ఒక తండ్రిగా నేను బతకాల్సి వస్తుంటే ఈ సమాజంలో ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు బాధ్యత వహించాలి? ఇదన్నీ ఒక ఎత్తు అయితే 7 రోజులు అయినప్పటికీ కూడా అమ్మాయి యొక్క బాడీ ఆచూకీ తెలియకపోవటం అనేటువంటిది అసలు ఏం జరుగుతుంది? అంతుపట్టని ప్రశ్నగా మారింది సార్ ఇది. సిచ్యుయేషన్ ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు, అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. అంటే ఇది రాజకీయ కోణంలోనూ వాళ్ళు వీళ్ళు అనేటువంటిది ఇవి కాదండి ఇక్కడ రావాల్సినటువంటివి. అసలు ఇక్కడ ఇలాంటి వాటికి మూలం ఎక్కడుంది, మనం స్పందించాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కరూ ఎందుకు ఇది బాధ్యతగా తీసుకోవాలి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఆ అమ్మాయి నా అమ్మాయి ఎంతో, ఆ అమ్మాయి అంతే కదండి, ఎవరికైనా సరే. అందులోని చిన్న పిల్లల విషయంలో ఎంత దారుణం జరగటం అనేటువంటిది. మరి ఇప్పుడు పెద్ద ప్రశ్నలు ఏమిటంటే ఇక్కడ నిజంగా ఈ పిల్లలు 15 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు పోర్న్ సైడ్ చూసి ఎక్స్పెరిమెంటేషన్ చేద్దామని ఒక అమ్మాయిని మాయ మాటలు చెప్పి పంపు చెట్టు దాకా తీసుకెళ్ళి ఎవరూ లేనటువంటి చోట ఈ అగాధ్యాన్ని పాల్పడదాం అనేటువంటి ఆలోచన నిజంగా ఆ పిల్లలకు వస్తేనండి ఈ రోజున
కంప్లీట్గా సమాజం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవసరం sir. ఉందండి. True. ఈ సమాజంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సా, టీచర్సా, టోటల్గా చుట్టుపక్కల ఉన్నటువంటి జనమా, లేదా పేరెంట్సా, ఎవరు ఇక్కడ బాధ్యులు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజం ఇప్పుడు వరకు మనం బతికేయమంటే మనకు పూర్వం ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి విలువలండి. సో అదే సమాజం రేపొద్దుటి రోజుకి మనం ఏమి ఇస్తున్నాము? ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపొద్దుట మన తర్వాత వచ్చేటువంటి తరానికి మనం ఎలాంటి సమాజాన్ని మనం ఇస్తున్నాము, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యత అండి. సో వీళ్ళలో ఇప్పుడు ఈ పిల్లలు నిజంగా ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉంటే, మరి ఈ పిల్లలు ఫలానా చోట పడేశామని చెప్పిన తర్వాత ఇప్పటికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వెతికిన 2 రోజులు అయినా దొరకలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఆ. అబద్ధమా అబద్ధమా, నిజమా? నిజమా? ముగ్గురు పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, లేకపోతే ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటిది నిజం కాదా? వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి? 4వ వ్యక్తి ఉన్నాడా, 5వ వ్యక్తి ఉన్నాడా? అసలు ఆ వయసు పాప మీద చేయాల్సినటువంటి పని ఏముంది? సో ఆ పాప తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళు ఏదో కూలి పని చేసుకుని ఆ రోజు కుటుంబాన్ని గడిపేటువంటి పరిస్థితి అండి వాళ్ళు. సో ఏదో తగాదాలు ఇలాంటివి కూడా ఇక్కడ కనిపించట్లేదు. సో మరి వాళ్ళు పాపం, ఆ తల్లిదండ్రులు ఏ పాపం చేసుకున్నారు? ఆ ముక్కు పచ్చలారని ఆ అమ్మాయి ఏ పాపం చేసుకుందండి? సో ఇది సంఘటన. నేను కిందటి వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు ఇలాంటి సంఘటనలు సమాజం ఒక్కసారి ఆలోచించి ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. ఇది ఒక సందర్భం, ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ఆలోచించాలి అన్నప్పుడు అండి, ప్రాథమికంగా మనం చెప్పేటువంటిది పర్సనాలిటీ అంటే క్యారెక్టర్ అండి. సో ఈ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, క్యారెక్టర్ అంటే స్వభావం కానివ్వండి, గుణం కానివ్వండి. ఈ రెండింటి విషయంలో వచ్చేటువంటి లోపమే ఇలాంటి సమస్యలకు కారణము. సో పర్సనాలిటీ అంటే ఏమిటండి? మనకున్నటువంటి ఎంగేజింగ్ క్వాలిటీ, అంటే ఒక సమస్య జరిగినప్పుడు లేదా ఒక సందర్భంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేటువంటిది పర్సనాలిటీ. క్యారెక్టర్ అంటే ఏమిటంటే మన ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్వాలిటీ. అంటే మన యొక్క నైతికత కానివ్వండి, మన గుణాలు కానివ్వండి, లోపల ఎట్లా ఉన్నాయి అనేటువంటిది క్యారెక్టర్. మనం ఇక్కడ ఓన్లీ పర్సనాలిటీ మీద కొన్ని మాటలు చెప్పి ఎంఫసిస్ చేస్తే క్లాసుల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి సరిపోదు. ఈ రోజు ఉన్నటువంటి సమాజానికి మనం క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అంటే పిల్లలకు లోపడున్నటువంటి నైతికతని, ఆ గుణాలని, ఆ స్వభావాన్ని తీసుకురావాలి. అది ఇరుసు లాంటిది అనమాట అండి. ఇది ఏది అనేటువంటిది డిఫరెంట్ చెప్పలేం. ఇప్పుడు పర్సనాలిటీ అనేటువంటిది మన లోపడున్నటువంటి విలువలు ఏదైతే, మన స్వభావం, గుణం ఏదైతే ఉందో దానికి తాలూకా రిఫ్లెక్షన్ బయటకు వస్తుంది. నేను లోపల ఏదైతే ఉందో నా మనసులో, నా గుణం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరిచేటువంటిది పర్సనాలిటీ. సో కొన్ని సందర్భాల్లో లోపటి గుణం వేరేగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం వ్యక్తపరిచేటువంటిది వేరేగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, సమాజంలో ఈ రోజున పర్సనాలిటీకి క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో ఈ రోజుని వీళ్ళు ఎంగేజింగ్ బిహేవియర్ ఏదైతే ఉందో అది నమ్మలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా నొక్కి చెబుతున్నటువంటిది 2 ప్రభుత్వాలకి కూడా నేను చెబుతున్నటువంటిది ఒకే ఒక విషయం అండి. మనం క్యారెక్టర్ బిల్డ్ చేసేటువంటి విధానంలోకి మన వ్యవస్థ వెళ్ళాలి. విద్యా సంస్థల దానిలో ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం తీసుకోవాలి. సో విద్యా సంస్థల కన్నా ముందండి పేరెంట్స్ అండి. సో ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది, పర్సనాలిటీ ఎలా పెర్ఫామ్ అవుతుంది అనేటువంటి విషయంలో మొట్టమొదటిగానండి పేరెంట్స్. సో పేరెంట్స్ యొక్క రోల్ మోడల్ బిహేవియరే మొదటి పునాది అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు సమాజంలో మనం అర్థం చేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు కొన్ని విలువల విషయంలో, ఆ నైతికత విషయంలో మనం వాళ్ళని తర్పీదు ఇవ్వటానికి, వాళ్ళకి రోల్ మోడల్గా చేయటానికి కొంతమంది విషయాలు అవకాశం ఉండట్లేదు. సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, కొన్ని కారణాల వల్ల విడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరు పేరెంట్స్ దగ్గర ఉన్న పెద్దవాళ్ళు దగ్గర లేనటువంటి పరిస్థితి. సో వీళ్ళు జాబుల్లో బిజీ అయిపోయి వాళ్ళకి ఆ విలువలు నేర్చుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే అండి, మా ఇంటి దగ్గర కనీసం ఒక 20-25 మంది ఉండేటువంటి వారు మన ఫ్యామిలీ. సో మన పేరెంట్స్ దూరంగా ఉన్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో వేరే వాళ్ళు ఉండటం, సో ఇలాగ ఒక నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కానీ ఈ రోజున సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల
ఆ రోల్ మోడల్ బిహేవియర్ పేరెంట్స్ నుంచి ప్రతి పేరెంట్ దాని అవసరాన్ని గుర్తించాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సుమారుగా 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో పిల్లలు నేర్చుకునేటువంటిది ఒక పునాది అండి. సో బయట అకాడమిక్స్ ఎలాగైతే నేర్చుకుంటారో దానికన్నా ముఖ్యం ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికి పేరెంట్సే మొట్టమొదటిగా ఆ పునాది వేయవలసినటువంటి. రెండవది టీచర్స్ అండి. సో ఈ టీచర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో దీన్ని బిల్డ్ చేసేటువంటిది టీచర్ యొక్క రోల్ మోడల్ అండి. సో టీచర్ బిహేవ్ చేసేటువంటి విధానం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఒకటి పక్క వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి, లేదా తప్పు చేసినప్పుడు సమస్యను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలనేటువంటిది పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే అండి, ఒక పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, టీచర్ రియాక్ట్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారండి. అదే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. రెండోసారి అయ్యారనుకోండి, నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా లేదా నేను టీచర్గా ఉండేటువంటి సందర్భంలో పిల్లలు తప్పు చేసినప్పుడు ఇట్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ టు మీ అండి. పిల్లలు తప్పు చేసినప్పుడు టీచర్కి లేదా పేరెంట్స్కి పెద్ద ఆపర్చునిటీ అండి. మీరు కంట్రోల్ చేసుకుని సమస్యని పిల్లల్ని వేరుగా చూడగలిగితే ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ అండి. అనేక నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్న పిల్లలు ఆ సందర్భంలోనే పిల్లలు మారతారండి. మీరు ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా ఇలా ఉండి అలా ఉండి అని చెప్పి మీరు వేరే రకంగా ప్రవర్తిస్తే ఎవ్వరూ కేర్ చేయరండి. వాళ్ళకి ఉంటుంది, మార్పు రాదు. ఆ క్షణం అలా ఉంటారు తప్ప నిజంగా మార్పు రాదు. నిజంగా పిల్లలు ఫెయిల్ అయినప్పుడు కానీ తప్పు చేసినప్పుడు కానీ పెద్దవాళ్ళు తీసుకునేటువంటి విధానమే ఆ గొప్పగా మార్పుని తీసుకొస్తుంది. అప్పుడే ఆ లవ్ని, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరచడానికి అవకాశం కనిపిస్తుంది, వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. రెండవది, మొదటిగా పేరెంట్స్ అని చెప్పానండి, రెండవది టీచర్స్. సో మూడవది వచ్చండి, పర్టికులర్లీ మనం గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నది లాంగ్వేజ్ క్లాసెస్ అండి. ఈ రోజున 2 రాష్ట్రాల్లో కూడా లాంగ్వేజ్ క్లాసెస్ అనేటువంటి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి ఆ మార్కుల కోసం చదివించేటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రోజున విద్యా వ్యవస్థ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఎన్నో సంస్థలను రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి అది ఏమనుకోవాలి అంటే, వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్ని రన్ చేయడం కోసం అనుకోవాలా, మరి ఏమనుకోవాలో నాకు తెలియదండి. సో లాంగ్వేజ్ క్లాసులు అంటే అవసరం లేదు, ఎగ్జామ్కి ముందు 10 రోజులు గడిపిస్తే చాలు అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ మైండ్ సెట్లు కూడా ఉన్నాయి. ఇది చాలా దౌర్భాగ్యం అండి. ప్రతి 2 గవర్నమెంట్లు కూడా చాలా సున్నితంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకు చెప్తున్నానంటే అండి, లాంగ్వేజ్ క్లాసులు ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, సాంస్క్రిట్ కానివ్వండి, ఈ క్లాసుల్లో చెప్పగలిగినటువంటి టీచర్స్ని తయారు చేయగలిగితే మూడో మార్పు పేరెంట్స్ టీచర్స్ బిహేవియర్, తర్వాత ఆ మనసుల్లోకి వెళ్ళేటువంటిది. కొన్ని కథలు చూడండి, మన తెలుగు టీచర్ చెప్పినటువంటి ఇప్పటికీ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఇలా ఉండాలి కదా అనేటువంటిది మనకు గుర్తొస్తూ ఉంటుందండి. సో కాబట్టి ఆ లాంగ్వేజ్ క్లాసెస్ మీద చాలా ఎఫర్ట్ గవర్నమెంట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో కాబట్టి ఈ విధానాలు 2 గవర్నమెంట్స్ కూడా చాలా కూలంకుషంగా తీసుకుని కొత్త డ్రాఫ్ట్ని తయారు చేసి ఈ క్యారెక్టర్ బిల్డింగ్ తద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ట్రూ పర్సనాలిటీ డెవలప్మెంట్కి తీసుకురావడానికి లోయర్ క్లాసెస్ నుంచి పునాది వేస్తే తప్ప ఈ సమస్యలు ఆగావు, ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి ఈ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అందరికీ కూడా ఎక్స్పోజర్ ఉందో ఇలా జరిగింది అనేటప్పుడు అది రిపీటెడ్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మన పిల్లల భవిష్యత్తే కాదు, రాబోయే భారతదేశ భవిష్యత్తు కూడా. దీని మీద మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, అమ్మలకి ఇస్తున్నాము, పిల్లలకి ఇస్తున్నాము అనేటువంటిది కాదు. ఇది ఫ్రూట్ఫుల్ అవ్వదు. సో ఇది బిల్డ్ చేస్తేనే ఒక్కరు చాలండి, 100లో ఒక్కరు చాలు మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి. అలాంటి పిల్లలు మన తెలుగు రాష్ట్రాల నుంచి బయటికి రావాలి అంటేనండి ఈ మార్పులు రావాలండి. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోవాలండి. సో మీరు అన్నట్టుగానే ఎవరైతే పేరెంట్స్ మా ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నారో, నంద్యాల ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు. 8 ఏళ్ల చిన్నారి 15 ఏళ్ల పిల్లలు కలిసి ఎటువంటి ఘాతకానికి పాల్పడ్డారు. వారం రోజులు అయిపోయింది. ఆ కన్న తండ్రి మాటలు విన్నా, ఆ కన్న తల్లి మాటలు విన్నా వాళ్ళ శోకాన్ని అయితే మనం తీయలేనిది. ఇటువంటి ఇన్సిడెంట్స్ తరచు మనం చూస్తూనే ఉన్నాం. మీ అంతటి మీరు పేరెంట్స్ బాధ్యత వహించి ప్రతి స్కూల్లో అవేర్నెస్ని క్రియేట్ చేసేలా
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వీటిపైన ఖచ్చితంగా అవగాహన కల్పించేలా, ఆడపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, మగపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, సమాజంలో ఎలా మెలగాలి, సబ్జెక్ట్ కంటే ముందు వ్యక్తిత్వం అనే ఒక పాయింట్ని కనుక మీరు రేస్ చేసి మీరే రిక్వెస్ట్ చేసి విద్యా సంస్థల వరకు వీటిని తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి చాలామందికి అంటే కమ్యూనికేషన్ బ్రేక్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఆ గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అట్లీస్ట్ స్కూల్స్ దాకా మనం ఇటువంటి విషయాలను చేరవేసినప్పుడు ఒక పాయింట్లో ఆలోచించి వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే చిన్నారి ఏ సందర్భంలో ఈ ఘాతకానికి పాల్పడ్డారు, దీని వెనక ఎవరున్నారన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే శిక్ష ఖచ్చితంగా పడాలి. దేవుడు అనేవాడు ఉంటే శిక్ష కరెక్ట్గా న్యాయం జరిగేలాగే ఉంటుందని సుమన్ టీవీ నుంచి మేము కోరుకుంటున్నాం. దానికన్నా ముందు ప్రతి ఒక్కరు కూడా ఆ పాప ఎక్కడున్నా ఏదో ఒక రకంగా కనీసం పేరెంట్స్ చూసుకునేలా అన్న బాడీ కనిపించేలాగా చేయండి, ప్రార్థించండి. అండ్ దాంతోపాటు పాప ఆత్మకు శాంతి కలగాలని కోరుకోండి. అండ్ దీనికి జస్టిస్ జరగాలని ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి కామెంట్ రూపాల్లో. అండ్ 2 ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ చిన్న పాప విషయంలో ఏదైతే జరిగిందో బాడీ కనిపించేలాగా త్వరగా చర్యలు చేపట్టాలని ఇంకా ముమ్మరం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, ఒక మంచి సెషన్ని ఇచ్చారు. బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ప్రతి స్కూల్స్లో కూడా వీటి అవేర్నెస్ని పెంచాలి. దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేసి ఒక సెషన్ ఇప్పించాలి. అట్లీస్ట్ వీక్లో ఒకసారైనా సరే ప్రతి స్కూల్లో వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.